హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే దేశంలో ఎక్కడో ఒక చోట హిందుత్వం పైన విషం చిమ్ముతూనే ఉంటారు. ఈ కుహన మేధావులు, కుహన లౌకికవాదులు. వాళ్ళు ఎప్పుడూ హిందుత్వాన్ని నాశనం చేయడానికి ముందుంటారు. అదేవిధంగా వాళ్ళకి విదేశీ ఫండ్స్ వస్తుంటాయి. చైనా నుంచి గానీ, ఇతర దేశస్తుల నుంచి గానీ, క్రిస్టియన్స్ ఫండ్స్ గానీ ఇలా వస్తూనే ఉంటాయి. దేశాన్ని ఎలా నాశనం చేయాలి, అదేవిధంగా ఎలా హిందుత్వాన్ని డీఫేమ్ చేయాలని ప్రతి ఒక్కరు కుట్ర పన్నుతూనే ఉంటారు. అదేవిధంగా మన దేశంలో ఉండే కొన్ని అసాంఘిక శక్తులు కూడా కుట్రలు పన్నుతున్నాయి. అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అంటే విప్రో అధినేత అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో మనకు హిందుత్వం పైన ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో ఒకసారి చూడొచ్చు. అంటే అక్కడ జరిగిన యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లో వెనకాల ఒక అబ్బాయి ఉన్నాడు. ఫోటో డిస్‌ప్లే చేస్తున్నాను. ఆ ఫోటో చూడండి. అన్హిలేట్ హిందూయిజం అని ఉంది. అంటే హిందుత్వాన్ని నిర్మూలించండి అని చెప్పేసి ఈ కుహన శక్తులు అంటే అక్కడ పోస్టర్ డిస్‌ప్లే చేస్తూ మరి స్పీచ్ ఇస్తున్నారు. స్టూడెంట్ లైఫ్‌లోనే విషబీజాలు నాటి హిందుత్వానికి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇలా మనకు ఎవరైనా బుద్ధుంటే అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో గాని, అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి మనకు పంపించకండి. ఎందుకంటే హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ. మనకు హిందువులమైన మన మెజారిటీ దేశంలో మనపైనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ అన్హిలేట్ హిందూయిజం అని చెప్పేసి అక్కడ క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే చూడొచ్చు మనం ఎంత దారుణానికి మనము గురవుతున్నాం హిందువులం అనేది. ఇట్లాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు అన్హిలేట్ హిందూయిజం అని క్లియర్‌గా పెట్టినప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఆ యూనివర్సిటీ పైన లేదా? అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ హిందుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాన్ని బట్టి చూస్తే మన అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ గానీ, ఈ అజిమ్ ప్రేమ్‌జీ మనకు వాళ్ళ ప్రొడక్ట్స్ గానీ, విప్రో ప్రొడక్ట్స్ గానీ కొనకండి. ఎందుకంటే మనం కొన్న ప్రొడక్ట్స్‌నే మనకు వ్యతిరేకంగా వాడి మనను హిందుత్వాన్ని నాశనం కోరుకుంటారు కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి హిందువులారా.